నెవర్ క్విట్. ఎప్పుడు కూడా తప్పుకోకు. చాలా మంది అనుకుంటారు, సార్ నేను 5 సార్లు చేశాను లెక్క రాలేదు, 6 సార్లు చేశాను లెక్క రాలేదు, 8 సార్లు చేశాను లెక్క రాలేదు, 10 సార్లు చేశాను లెక్క రాలేదు. 1000 సార్లు చేయి. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కొనడానికి 10,000 సార్లు కష్టపడ్డాడే, మీకు తెలీదా? 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు చదువుకున్నారు. ఏమి మహమ్మద్ గోరి 17 సార్లు దండెత్తాడే, 17 సార్లు విన్ అయ్యాడే. నువ్వు ఎప్పుడు క్విట్ అవ్వకు జీవితంలో. గుర్తుంచుకో, ఎన్నిసార్లు నువ్వు గెలవాలంటే 2 మార్గాలు రా. 1 విల్ ఉండాలి, 2 స్కిల్ ఉండాలి. నువ్వు గుర్తుంచుకో, ఎన్నిసార్లు పడ్డావో అన్నటువంటి ముఖ్యం కాదు, ఎన్నిసార్లు పడి లేచావని దాని మీద నీ గెలుపు ఆధారపడి ఉంది. నువ్వు రాదు 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 అని కొన్ని కోట్ల సార్లు అనుకోవడం వల్ల నీకు లెక్కలు రావట్లేదు, కెమిస్ట్రీ రావట్లేదు, బయాలజీ రావట్లేదు, ఏది రావట్లేదు. కాన్షియస్ మైండ్లో ఆ కొన్ని కోట్ల సార్లు అనుకుని సబ్ కాన్షియస్లో ప్రింట్ అయిపోయింది. ఆ సబ్ కాన్షియస్ ప్రింట్ అవడం వల్ల పుస్తకం తీస్తే వెంటనే కారిపోతుంది. వచ్చాం భయం, ఉడిపోవడం. నీకు ఫియర్ దూరం అవ్వాలంటే ఫస్ట్ నువ్వు పాజిటివ్, నాకు వస్తుంది నాకు వస్తుంది నాకు వస్తుంది నాకు వస్తుంది నాకు వస్తుంది నాకు వస్తుంది, నాకు కెమిస్ట్రీ అంటే నాకు లవింగ్ సబ్జెక్ట్, కెమిస్ట్రీ అంటే నా డార్లింగ్, నా గర్ల్ ఫ్రెండ్, దాన్ని ముద్దు పెట్టుకొని దాని గుండె కత్తుకొని దాన్ని చూస్తూ అలాగని హ్యాపీగా సార్ చెప్పారు కదా భారద్వాజ్ గారు, కెమిస్ట్రీ యువర్ మై డార్లింగ్, యువర్ డార్లింగ్, యువర్ డార్లింగ్, గర్ల్ ఫ్రెండ్ అనుకుని తలకని పట్టుకుంటూ రాదు. పాజిటివ్ థాట్తో పాటు పాజిటివ్ యాక్షన్ కూడా ఉండి కెమిస్ట్రీ తీసి నాకు ఇది వస్తుంది నాకు ఇది వస్తుంది నాకు ఇది వస్తుందని 1, 2, 3, 4, 4, 5 కాదు, అంత దగ్గర ఏదో 0 దగ్గర నీకు వచ్చి తీరుతుంది. ఆ కెమిస్ట్రీ నీ జీవితంలో నీ దీపం పెడుతుంది. గుర్తుంచుకో, నువ్వు ఎన్నిసార్లు పడ్డావో కాదు, నువ్వు ఎన్నిసార్లు లేచావో ముఖ్యం. దట్ ఈస్ ఇంపార్టెంట్. బాధపడిపోతాను మీద మార్కులు రావట్లేదని, ఆ బాధ ఎవరికి కావాలరా? నీ బాధను కనీసం నీ ఇంట్లో ఉండేటువంటి కుక్క కూడా గమనించదు. బాధపడకు, బోధపరుచుకో. బోధ బోధ బోధ. నెవర్ క్విట్. ఎప్పుడూ కూడా రేసులు తప్పుకోకు. బర్నింగ్ డిజైర్ ఉండాలి. బర్నింగ్ 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 డిజైర్, మండేటువంటి కోరిక ఉండాలి. భారద్వాజ్ లాంటి మండే కోరిక ఉండాలి. నేను ఇప్పటి వరకు సుమారుగా 1,00,000 మందికి పైగా మీలాంటి పిల్లలతో మాట్లాడా. నా కోరిక ఏం తెలుసా? మొన్ననే కోరిక కలిగింది, కనీసం 1 కోటి మంది పిల్లలతో మాట్లాడాలి. ఎందుకు 1 కోటి మంది పిల్లలతో మాట్లాడాలంటే కోట్లు సంపాదించడం కాదు, వాళ్ళు కొన్ని కోటి మంది కొన్ని కోట్లు సంపాదించి ఆ కోట్లని ఒక బిల్ గేట్స్ లాగా, వార్న్ బఫెట్ లాగా, ఒక మదర్ తెరీసా లాగా ఆకలితో అలమటిస్తున్న వాళ్ళకి, కన్నీళ్లు తొడవడానికి, కష్టాలు ఉన్న వాళ్ళకి, వాళ్ళ 1 కోటి మంది కొన్ని కోట్లు ఖర్చు పెడితే ఆ ఎన్ని కోట్లు ఈ ప్రపంచానికి సేవ చేస్తాయో ఆ 1,00,00,000 కోట్ల మందికి నేను ఆది కావాలని నా యొక్క పెడతామని, కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తున్నా. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.